టికెట్ పొందిన వ్యక్తితో డబ్బులకు ఆశపడి నా టికెట్ను పక్కకు పెట్టారనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. నేను ఎంత గొప్పగా పనిచేస్తున్నా వనపర్తి నియోజకవర్గంలో పోయినసారి అంటే గతంలో నేను 7 సార్లు పోటీ చేసిన 8 సార్లు పోటీ చేసిన ఇల్లు ఎలక్షన్లప్పుడు ఓట్ల గురించి 3 సార్లు తిరిగా, 3 ఎన్నికలలో తిరిగా. తర్వాత మాత్రం ఊర్లో ఒక చోట మీటింగ్ పెట్టి ప్రతి ఊరు తిరుగుతూ ఉంటే, కానీ మొన్న ఎన్నికల కన్నా ముందే నేను నాకని ఓటు అడగలే. ఏ ఇంటికి పోయినా కాంగ్రెస్ పార్టీ గెలిపించండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటు వేయండి, చేతి గుర్తు ఓటు వేయండి అని అడిగినా. నాకు ఉండేటువంటి ఏదైతే ప్రచార సామగ్రి ఇచ్చినారో పాంప్లెంట్లు కానీ, స్టిక్కర్లు కానీ, పోస్టర్లు కానీ ప్రతి ఇంటికి అంటించుకుంటూ పోయి అమ్మాయి ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి అని ప్రతి ఒక్కరిని అడిగితే వాళ్ళు స్పందించి సామాన్యంగా ఓటు అడిగినప్పుడు అందరూ తల ఊపుతారు, కొందరు నవ్వుతూ ఊపుతారు, కొందరు కోపంగా ఊపుతారు. కానీ మొన్న ఎన్నికల్లో మాత్రం నేను ఇల్లు తిరుగుతూ ఉన్నప్పుడు తప్పకుండా ఈసారి నీకు ఓటేస్తామయ్యా. 2 సార్లు మేము పొరపాటు చేశాం, టీఆర్ఎస్ ఓటేసేటువంటి మాట కూడా బాహాటంగా చెప్పడం జరిగింది. ఎప్పుడు ఇంత బాహాటంగా ఎవరు మాట్లాడలే. మొన్న ఎన్నికల్లో బాహాటంగా టీఆర్ఎస్ మేము ఓటేసి తప్పు చేశాం, ఈసారి నీకే ఓటేస్తాం అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. ఆ మాట నేను రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా పోయి చెప్పాను. అన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారన్న మాట కూడా నేను చెప్పాను. ఆ మాట ఉండవు. ఆ మాట మనం నేనంత నిర్భయంగా వారే ముఖ్యమంత్రి అని చెప్పిన తర్వాత ఇంక భయమే ఉంది చెప్పండి. ఆ ప్రకారంగా నేను చెప్పిన తర్వాత కూడా కొంత డబ్బులకు ఆశపడి నా టికెట్ పోశారు. ఇలా నా 48 సంవత్సరాలు నిర్మాణం చేసుకున్న రాజకీయ జీవితాన్ని ఒక్క వేటుతో కింద పడేశారనేటువంటి మాట కూడా మీతో నేను మనం చేస్తూ ఉన్నాను. నేను పడిపోతే పడిపోవచ్చు, కానీ ఇలా వనపర్తి నియోజకవర్గాన్ని పూర్తిగా నాశనం చేశారు. ఇలా నాలాంటి వాడు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడింటే, ఇప్పుడు ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంత్రిగా నియమించబడింటే వనపర్తికి ఎంత మార్గదర్శనం ఉండేదనేటువంటి మాట కూడా నేను నియోజకవర్గంలో శ్రీ చిన్నారెడ్డి గారు గోపాల్పేట మండల కేంద్రంలో ఒక పార్టీ ఆఫీస్ ఓపెనింగ్కి వెళ్ళి ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని, ఇక్కడ లోకల్గా నన్ను ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఫస్ట్ టైం. ఎందుకు అంటే ఆయన నిన్న గోపాల్పేట పోయి మండల ఆఫీస్ ఓపెన్ చేయడమే మొదటి తప్పు. ఎందుకు అంటే ఆడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంది. క్రమశిక్షణ తప్పున్నాడు ఆయన. ఎందుకంటే నిన్న పోయి 2వ ఆఫీస్ తెరిచి ఫస్ట్ మొట్టమొదటి తప్పు చేస్తున్నాడు. దాంతోపాటు అక్కడ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకటి అక్కడ మండల కేంద్రంలో ఆయనకు మార్కెట్ యార్డ్ అవసరం లేదంట, అట్లనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డబ్బులు తీసుకొని సీటు మార్చిందంట. సో నేను చిన్నారెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. 8 సార్లు నీకు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది, ఒకసారి ఎమ్మెల్సీకి ఇచ్చింది. అంటే 9 సార్లు నువ్వు కాంగ్రెస్ అధిష్టానానికి డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నావా? ఫస్ట్ నువ్వు ఒప్పుకున్నాను. నువ్వు ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటాను. అటు జరుగుతుంది కాంగ్రెస్లో అంటే నువ్వు సీనియర్ నాయకుడు కాదు, అది చెప్పాలి. నెంబర్ 2, రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి సోనియమ్మ టికెట్ ఇస్తే మార్చి పైసల కోసం ఇక్కడున్న కమిటీ అక్కడున్న కమిటీ అని చెప్పిండ్రు. సో ముఖ్యమంత్రి గారిని అట్లా అనవసరంగా మాట్లాడినందుకు అదే ముఖ్యమంత్రి గారు మేమందరం 65 మంది మేము ఎమ్మెల్యేని గెలిస్తే నువ్వు క్యాబినెట్ ర్యాంక్ ఉన్న ప్లానింగ్ వైస్ చైర్మన్ ఇచ్చినాం. అది మర్చిపోయి మొత్తం కాంగ్రెస్ అంటే నేనే అంటే కాంగ్రెస్ అని మాట్లాడితే కుదరదు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ, చిన్నారెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందే 32 సంవత్సరాలు వనపర్తిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, అప్ టు జయరాముల వరకు. ఈయన ఏం కొత్త కాంగ్రెస్ కాదు, 32 ఏళ్ళు అంతకుముందే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈయన వచ్చిండు, ఎందుకు వచ్చిండు? యూత్ కాంగ్రెస్ కోటలు వచ్చిండు. జయరాములు గారి సీటు గుంజుకొని ఈయన బీఫామ్ తీసుకున్నాడు. అంటే అప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నావా? నువ్వు అప్పుడు డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటే ఇప్పుడు నేను డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నట్టు. నోటికి ఏది వస్తే అది మాట్లాడద్దు. మొత్తం కాంగ్రెస్ అంటే నువ్వే అంటే కాంగ్రెస్ అంటే వనపర్తి నియోజకవర్గం ఉన్న కాంగ్రెస్ పాత కుటుంబ సభ్యులందరూ, కాంగ్రెస్ కార్యకర్తలందరూ వాళ్ళ ఆస్తులు అమ్ముకొని నీకు పెట్టినరా? నీవేనా ఎక్కడ పొలం అమ్మి నువ్వు పెట్టినావు? తిరువల్లాపూర్ అమ్మినావు, హైదరాబాద్ అమ్మినావు. సో దీనికి అంతా సమాధానం చెప్పాలి. ఏఐసిసిని కూడా తప్పు పట్టినావు, కాంగ్రెస్ పార్టీని తప్పు పట్టినావు, ఎమ్మెల్యేని తప్పు పట్టినావు. నేను వచ్చిన తర్వాత
నా కష్టమో ఇంకేదో నేను కాంట్రాక్ట్ చేసి వర్కులు చేసి నేను నా దగ్గర ఉన్న రూపాయి కార్యకర్తలకు పెడుతున్నాను. ఇప్పటివరకు 1 నేను ఎక్కడ తీసుకోలే. సో నువ్వు చేస్తున్న పని పెబ్బేర్ల కొంతమంది కోసం, బీఆర్ఎస్ల కోసం, గోపాల్పేటలో కొంతమంది బీఆర్ఎస్ల కోసం, గన్పూర్లో, పెద్దమందరిలో, వనపర్తిలో బీఆర్ఎస్ పార్టీల కోసం ఎంఆర్ ఆఫీస్ ఫోన్ చేస్తావు, బీఆర్ఎస్ పార్టీల కోసం తీసుకెళ్లి సెక్రటరీలో బిల్లులు ఇప్పిస్తావు, బీఆర్ఎస్ పార్టీలకు వర్కులు ఇప్పిస్తావు, పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తావు, ఎంఆర్ ఆఫీస్కి ఫోన్ చేస్తావు. నీకు ఇక్కడ కాంగ్రెస్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉంది. నీ రోజు బీఆర్ఎస్ నిలబెట్టుకొని తిరుగుతున్నావు. నిరంజన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఈయన ముగ్గురు కలిపి ఒక ఆత్మ, ఈయన ద్వారా మాట్లాడిస్తున్నారు. మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు ఆయన దగ్గరకు పోతున్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మా సీఎం గారికి లెటర్ ఇస్తా, ఇంటెలిజెన్స్ ఎంక్వైరీ చేపించేసి ఎవరి కోసం పనిచేస్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాను. నువ్వు పని చేస్తే నీకు ధైర్యం ఉంటే బీఆర్ఎస్ ఎందుకు తీసుకుపోతావు? కాంగ్రెస్ వాళ్ళతో పనిచేయాలి. సో ఇవన్నీ ఇట్లా మాట్లాడిన చిన్నారెడ్డి గారి మీద మేము ఏఐసిసికి, పిసిసికి, క్రమశిక్షణ సంఘానికి, మిగతా సీఎం గారికి అందరికీ లెటర్ రెడీ చేసినాం. ఇప్పుడే సంతకాలు పెట్టున్నాం. ఆయన కాంగ్రెస్ పార్టీ 30 నెలల నుంచి ఆయన గెలిచిన తర్వాత, మేము గెలిచిన తర్వాత ఆయన ప్లానింగ్ బోర్డు చైర్మన్ అయిన తర్వాత ఆయన ఏమేమి చేసిండు, ఇంకో వ్యాఖ్యలు చేసిండు. ఈ కొత్త వాళ్ళంతా కొత్తోళ్ళు 2014లో నువ్వు పాతోడివే కదా. మళ్ళీ అప్పుడు ఏమన్నావు, గెలిచినప్పుడు వనపర్తిలో ప్లానింగ్ బోర్డు ఇచ్చి నిరంజన్ రెడ్డి నీకు వనపర్తిలో గాడిదలంగా ఆయనకు వస్తున్నావు, ఇక్కడ ఏం పని ఉందని నిరంజన్ రెడ్డిని ఆయన అన్నాడు. నేను అదే క్వశ్చన్ వేసాను, గాడిదలు కాసే పని నీకు ఈడే ఉంది, నీకు హైదరాబాద్ నుండు, ఇది ఎమ్మెల్యే ప్రోటోకాల్, నేను చూసుకుంటా వనపర్తిని, ఈడొచ్చి ఎందుకు ఏళ్ళు పెడుతున్నావు అంటే ఆయన మాట్లాడితే కరెక్ట్, నేను మాట్లాడితే తప్ప. సో అది అన్నీ ప్రజలు ఆలోచన చేస్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్న చిన్నారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేయమని మేము అందరికీ లెటర్లు రాసి మా కార్యకర్తలందరికీ, వాళ్ళందరికీ కాంగ్రెస్ పెద్దలకు అందరికీ లెటర్ ఇచ్చి ఒక 1 వారం రోజులు టైం ఇస్తాం. 1 వారం రోజుల తర్వాత సస్పెండ్ చేయకపోతే, ఆయన మీద యాక్షన్ తీసుకోకపోతే మేమందరం గాంధీ భవన్ ముట్టడిస్తాం.